దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను. యాక్చువల్గా 12 గంటలకి మన చర్చ అయిపోతుంది. ఈ ఎండాకాలంలో 11:30కి అయిపోతుంది. ఇప్పుడు 12 గంటలకి వాక్యం స్టార్ట్ అయింది. కానీ మీకు తెలియదు, అంటే ఇంత టైం అయిందా అన్న సంగతి మీకు తెలియదు. ఎందుకంటే దైవజనులు నాకు ఆత్మీయ తండ్రి మేము బైబిల్ కాలేజీలో చదువుకున్నప్పుడు మీ అందరికీ పౌలు రాసిన పత్రికలు తెలుసు కదా. మీరు నిద్రలో లేపినా సరే, ఏ పుస్తకంలో నుంచి అయినా సరే వర్తమానం అందించగలిగిన గొప్ప దైవజనులు. అంతేకాదు, మీరందరూ బైబిల్ చదివితే అండర్లైన్ చేసుకుంటారు కదా. రవి బాబు అన్న అండర్లైన్ చేసుకోరు. మరి ఎలా గుర్తుంటాయో ఏమో, అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఇస్తాడు. నేను రాసుకోకుండా అండర్లైన్ చేసుకోకుండా ఏది చెప్పలేను. అలాంటి మంచి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. నిన్నటి నుంచి చాలామంది దైవజనులు వర్తమానాలు మనం విన్నాం. ఫస్ట్ సర్వీస్లో పీటర్ అంకుల్ గారు ఏం వాక్యం చెప్పారు? అప్పుడే మర్చిపోయారా? బండ మీద కట్టబడిన సంఘం గురించి చెప్పారు. నేను వినలేదు కానీ నేను చెప్తున్నాను. ఆ పనుల మీద తిరుగుతూ ఉన్నాను. రెండో ఆరాధనలో పాస్టర్ ప్రకాష్ గారు ఏ వాక్యం చెప్పారు? మర్చిపోయారు అది కూడా. దేవా వీరు చూచినట్లు వీని కళ్ళు తెరవమని చెప్పారు. అందుకని ఫస్ట్ సర్వీస్ వాళ్ళకి నేను ఏం చెప్పానంటే, చర్చికి రావద్దు కానీ ఇంట్లో ఉండి వాక్యం వినమన్నాను. అంటే సరిపోవట్లేదని. మూడో ఆరాధనలో 2 వర్తమానం విన్నాం. మన పాస్టర్ గారేమో పర్ణశాలల పండుగల గురించి చెప్పారు. రెండవదిగా దైవజనులు KRDV ప్రసాద్ గారు దేవునికి ఇష్టమైన కుమారుడు గురించి. మరి నేను గుర్తుపెట్టుకున్నాను, నేను వినలేదు అసలు ఏవి కూడా. అయినా సరే నేను గుర్తుపెట్టుకున్నాను. ఇందాక మరి దైవజనులు సాల్మన్ గారు చెప్పినప్పుడు కూడా నేను ఇక్కడ లేను, వేరే మీటింగ్ ఉంటే వెళ్ళి నేను అక్కడికి వచ్చాను. వారి ద్వారా కూడా దేవుడు మన అందరితో కూడా మాట్లాడాడని చెప్పి నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా మన మధ్యలో ఉన్న దైవజనులు మీ అందరికీ కూడా సుపరిచితమే. నేను పరిచయం చేయవలసిన పనేం లేదు. రెవరెండ్ K. రవిబాబు గారు, వారు హైటెక్ సిటీ మాదాపూర్ ప్రాంతంలో గెత్సెమనే అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంఘానికి సంఘ కాపరిగా వారు పరిచర్య చేస్తున్నారు. అలానే మన అసెంబ్లీస్ ఆఫ్ గాడ్లో దగ్గరగా 20 సంవత్సరాలు పైబడి వారు సెక్రటరీగా పరిచర్య చేస్తూ ఉన్నారు. మీరు చూసుంటారు ఎన్ని ఫోన్లు వచ్చినాయో, ఖాళీగా ఉండరు. నేను ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడదామంటే ఫస్ట్ నేను అడిగే మాట ఏంటో తెలుసా? అన్న మీరు ఖాళీగా ఉన్నారా అని అడుగుతాను. పర్వాలేదు చెప్పు ప్రభాకర్ అనే మాట చెప్తాడు. అంటే ఎక్కడ పని లేకుండా ఉంటే మాట్లాడగలుగుతుంటారు. వారు చాలా బిజీగా ఉంటారు. పోయిన వారాల్లో భువనేశ్వర్ ప్రాంతంలో ఉన్నారు, ఈరోజు హైదరాబాద్లో ఉన్నారు, రేపు వరంగల్లో ఉంటారు. 3 రోజులు వారు దేవుని వాక్యాన్ని ఆ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని అందించడానికి వారు వెళ్తూ ఉన్నారు. వనితక్క మీ అందరికీ తెలుసు, ఈ సంఘంలో యవనస్తుల కొడుకు తీసుకున్నారు, స్త్రీల కొడుకు తీసుకున్నారు. ఇప్పుడు మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలో వారి ఇరువురు కూడా అక్క రవిబాబు అన్న ఇద్దరు కూడా పరిచయం చేస్తున్నారు. వారిని పరిచయం చేయడం నాకు గొప్ప భాగ్యం. చప్పట్లు కొడుతూ రవిబాబానికి సమయాన్ని ఇస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనందరం కూడా కలిసి విందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చేతులు దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఆ మాట వేడిగా ఉన్నారని అడగాలి. బాగా ఎండగా ఉంది కదా దేవుని, మరి ఎండగా ఉంది. మరి పగటి కాలంలో ఎండగా ఉన్నా కానీ మీరు ఎంతమంది వచ్చారంటే నిజంగా మీ అందరికీ దేవుని పట్ల ఉన్నటువంటి, దేవుని వాక్యం పట్ల ఉన్నటువంటి ఆసక్తి అర్థమవుతుంది. మరి నైట్కి ఇంకా ఎక్కువ పెరగవచ్చు. ఏది ఏమైనా కానీ వచ్చిన మీ అందరిని బట్టి దేవునికి స్తుతులు. నిజంగా ఈ 3 దినాలు మీకేం చెప్పండి, పండుగలు కదా. మరి ప్రతి సంవత్సరం జీకే బాబు గారు వారు ఈ విధంగా అంతకుముందు మాదాపూర్లో జరిగినప్పుడు కూడా 1-2 సార్లు వచ్చి దేవుని యొక్క వాక్యము ఈ పర్ణశాల పండుగలో అందించడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఈ యొక్క దినమున మరి మీ మధ్యలోకి రావటానికి, దేవుని యొక్క దివ్యమైన వాక్యాన్ని అందించడానికి అవకాశం కల్పించిన దేవునికి, ఆ తర్వాత ఆహ్వానించినటువంటి మరి రెవరెండ్ జీకే బాబు గారికి, మేమిద్దరం కలిసి కమిటీలో 8 సంవత్సరాలు పరిచర్య చేశాము. మరి 7 సంవత్సరాలు అనుకుంటా జీకే బాబు గారు ఉన్నప్పుడు మా కమిటీ మీటింగు సమయం ఎలా అయ్యేదో తెలిసేది కాదు. ఎందుకంటే చాలా వయసులో మా అందరికన్నా పెద్దవాళ్ళు అయినా కానీ చాలా చక్కగా సరదాగా ఉండేవాళ్ళు. ఒక విషయం చెప్తాను, ఏమనుకోవద్దు. 4 గంటలు అయ్యేది మాకు కమిటీ మీటింగ్ ఉంటే 4 గంటలు అయ్యేది.
మా కమిటీ మీటింగ్ 5 వరకు వెళ్ళేది. 4 గంటలు అయితే ఫోన్ ఎత్తి చూపించేవారు అంకుల్. పైకి ఫోన్ ఎత్తి చూపించి అయ్యా బీపీ అనేవారు. మాకెవరికి తెలియదు. తిమోతి గారిని ఒక ఆయన మా సూపర్నెంట్ గారు తెలుసు కదా, ఆయన ఏం చేసేవాడు అంటే అన్ని డౌట్లు ఈయన పోయిన తర్వాత నన్ను అడిగేవాడు. బ్రదర్ ఏంటి జీకే బాబు గారు ఫోన్ ఎత్తి 4 బీపీ అంటున్నారు ఏంటి అని అడిగారు. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత 2-3 సార్లు అడిగితే ఏంటి జీకే బాబు గారిని తిమోతి గారు అడుగుతాయా భార్య పోరయ్యా. 4 ఆంటీ బయటకు వచ్చి డ్యూటీకి వచ్చి ఫోన్ చేసేవాళ్ళు. నేను రెడీగా నన్ను వచ్చి నన్ను తీసుకెళ్ళని అంత సరదాగా చక్కగా మా అందరితో మరి మేము కుర్రాళ్ళం వాస్తవంగా. ఆయన తర్వాత వచ్చినటువంటి తరము నాయకులమి మరి ఎప్పుడు కూడా మమ్మల్ని కుర్రవాళ్ళగా చూడకుండా మా అందరితో కలిసిపోయి చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా మమ్మల్ని ముందుకు నడిపించేటువంటి వారు. ప్రేయర్ డ్రైవ్ చేసినప్పుడు కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగినప్పుడు కూడా ఆ వయసులో కూడా ప్రేయర్ డ్రైవ్లో వారు మాతో కలిసి ఉన్నారు. మరి ఈ సంఘానికి రావటానికి దేవుడు కృప చూపించాడు. మా పాస్టర్ గారు ప్రభాకర్ గారు చెప్పినట్లు ఈ సంఘములో 1 సంవత్సరం ఆచరణాత్మక ప్రయోగాత్మక తర్ఫీదు తీసుకొని వారు తర్వాత వివాహమైన తర్వాత మాదాపూర్లో పరిచర్యకి రావటం జరిగింది. మరి ప్రభాకర్ గారిని బట్టి కూడా దేవునికి స్తుతులు. పరిచయం చేసినటువంటి ప్రభాకర్ గారిని బట్టి మరి ఇక్కడ శామ్యుల్ రంగారావు గారు మీ అందరికీ తెలిసినటువంటి ఆయన మరి సంఘానికి బాగా ఈ సంఘం నుండి సేవలోకి వచ్చినటువంటి దైవ సేవకులు దేవుని చేత వాడబడుతున్నారు. మరి ముందు వాక్యం అందించిన సాల్మన్ రాజు గారిని బట్టి అందరిని బట్టి దేవునికి స్తుతులు. హల్లెలూయా హల్లెలూయా. ఏ వాక్యం చెప్పాలని ఇక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. పర్ణశాల గురించి అయితే చెప్పను, రైట్. అయితే కొన్ని మాటలు చెప్తాను, కొన్ని మాటలు పర్ణశాల గురించి చెప్పి దేవుని యొక్క వాక్యములకు వెళతాను. మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు 7 పండుగలు ఇచ్చాడు, మనందరికీ తెలుసు. ఆ 7 పండుగలలో ముఖ్యమైనవి 3 పండుగలు. పస్కా పండుగ, తర్వాత పెంతెకోస్తు పండుగ, పర్ణశాల పండుగ. పస్కా పండుగ ఏంటంటే దేవుని యొక్క విడుదల. ఇట్స్ గాడ్స్ ప్రొపిసియేషన్. అంటే వారు ఐగుప్తులో ఉన్నప్పుడు 400 సంవత్సరాలు వారు బానిసలుగా దాసులుగా ఉన్నప్పుడు మోషే నాయకత్వంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి విడుదల, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క విముక్తిని గురించి తెలియజేసేటువంటి పస్కా అంటే అర్థం ఏంటంటే దాటిపోవుట అని అర్థం. అర్థమేంటి? సంహారదూత వారి యొక్క గృహాన్ని దాటిపోయింది. ఏ యొక్క గృహం మీద లేకపోతే ఏ ద్వారబంధం మీద అయితే ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం ఉంటుందో ఆ యొక్క గృహములోకి సంహారదూత వెళ్లకుండా దాటిపోయేది. పస్కా అంటే దాటిపోవటం అని అర్థం. మరి వారందరూ కూడా పస్కా తరువాత వారందరూ ఏం చేస్తారు? ఎర్ర సముద్రము దాటి దేవుడు వాగ్దానం చేసిన దేశములోకి వెళ్ళి నిమిత్తము అరణ్యములోకి వచ్చారు. మరి ఆ తరువాత ఇక మిగతా పండుగల గురించి పులియని రొట్టెల పండుగ ఇవన్నీ ఉన్నవి. ఆ పండుగల గురించి ఎప్పుడన్నా చూసుకుందాము. ఇంకొక ప్రాముఖ్యమైన పండుగ ఏంటంటే పెంతెకోస్తు పండుగ. ఈ యొక్క పండుగ కూడా వారి ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నప్పటికి కూడా ఏం చేయాలంటే వినండి, రోమా సామ్రాజ్యములు ఎక్కడున్నప్పటికి కూడా వారందరూ యెరూషలేము పట్టణానికి, మరి ముఖ్యంగా పురుషులందరూ కూడా యెరూషలేము పట్టణానికి వారు ప్రయాణం చేసి రావాలి. అదే కదా అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వారందరూ కూడా చాలా పార్థియా నుండి, రోమా ప్రాంతం నుండి, అనేక ప్రాంతముల నుండి వారు వచ్చారు. వచ్చినప్పుడు దేవుడు ఆ యొక్క ఆత్మను కృమ్మరింపజేసినప్పుడు అప్పుడు మనందరికీ తెలిసిన రీతిగా సంఘము పుట్టింది. మీ అందరికీ బర్త్డేలు ఉన్నాయా? ఉన్నాయి కదా. నాకు ఉంది బర్త్డే, జూన్ 15వ తారీఖు, రైట్. అలాగే సంఘానికి కూడా బర్త్డే ఉంది. ఎప్పుడంటే పరిశుద్ధాత్ముడు భూలోకానికి దిగి వచ్చిన రోజే సంఘం యొక్క బర్త్డే. పెంతెకోస్తు అంటే మనందరికీ తెలుసు 50వ దినం అని అర్థం. పెంతెకోస్తు అంటే చాలామంది ఏమనుకుంటారంటే పెంతెకోస్తు అంటే సంస్థ అనుకుంటారు, పెంతెకోస్తు అంటే సహవాసం అనుకుంటారు. పెంతెకోస్తు అంటే 50వ దినము. ఆ యొక్క 50వ దినమున వారందరూ కూడా మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు కరెక్ట్గా 50వ దినమున పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్ముడు వారందరి మీదకి దిగి వచ్చాడు. ఆ రోజు సంఘము ఉద్భవించినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాము. అదేమో దేవుని యొక్క విడుదల గురించి తెలియజేస్తుంటే, ఇదేమో దేవుని యొక్క సన్నిధి, గాడ్స్ ప్రొవిజన్. ఈ యొక్క ఇది
ఈ పెంతెకోస్తు పండుగ నెరవేర్చబడది. తర్వాత మూడవది పర్ణశాలల పండుగ. పర్ణశాలల పండుగ అయితే మనకి నెరవేర్చబడది, యూదులకు నెరవేర్చబడలా. యూదులకు నెరవేర్చబడిన పండుగలు ఉన్నాయి. ప్రాయశ్చిత్త పండుగ కూడా నెరవేర్చబడలా. ప్రాయశ్చిత్త పండుగ ఎప్పుడు నెరవేర్చబడుతుంది? జాగ్రత్తగా వినండి. ఎప్పుడంటే చూడండి, మరి సంఘము ఎత్తబడుతుంది. ఎప్పుడు ఎత్తబడుతుంది చెప్పండి? సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది? యేసయ్య వచ్చినప్పుడు, ఆయన మధ్యాకాశములకు వచ్చినప్పుడు తెస్సలోనికై పత్రికలో పౌలు సెలవిచ్చిన రీతిగా ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతో ఆయన మధ్యాకాశములకు వచ్చినప్పుడు ఏమవుతుంది? మృతులైనటువంటి వారు, మీకన్నా ముందు చనిపోయినటువంటి వారు, వాస్తవంగా పౌలు ఆ యొక్క మాటలు రాయటానికి మనం చనిపోయినప్పుడల్లా కూడా ఈ మాటలు అట్లా వాడుతూ ఉంటాం కదా. సహోదరులారా, నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదంటాడు. ఎందుకు? వారికి ఒక సమస్య వచ్చింది, ఒక ప్రశ్న వచ్చింది. ఏంటంటే, మరి మనం యేసుని నమ్ముకున్నాము, మనకు ముందు చనిపోయారు కదా, మరి చనిపోయిన వారిని మరలా మనము చూస్తామా అనేటువంటి ఆ సందేహము వారి మస్తిష్కములో వచ్చినప్పుడు ఆ సందేహాన్ని నివృత్తి చేయడానికి పౌలు ఈ తెస్సలోనికై పత్రికను రాస్తూ 4వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, మీరేమీ దిగులు పడవలసిన పని లేదు. ఇదిగో మొట్టమొదటిగా యేసయ్య మధ్యాకాశములకు వచ్చినప్పుడు ఎవరైతే మీ బంధువుల్లో ఎవరైతే యేసయ్యని స్వంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించారో వారు మొట్టమొదట లేపబడతారు. ఆ తరువాత సజీవులమైనటువంటి మనము లేపబడతామని చెప్తాడు కదా. ఆ తర్వాత రెప్పబాటులో మనం మారుతాము. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చూడండి, కడబూరం మ్రోగగానే రెప్పబాటులో మనం మార్పు చెందుతాము. క్షయత అక్షయతను ధరించుకొనును, మత్స్యత అమర్త్యతను ధరించుకొనునని దేవుని యొక్క వాక్యములో అక్కడ పౌలు సెలవిచ్చాడు. అయితే ఏమవుతుంది? సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడతారు. ఎవరు విడవబడతారు? ఎవరైతే యేసుని నమ్ముకోలేదో వాళ్ళు విడవబడతారు. వారితో పాటు యూదులు కూడా విడవబడతారు కదా. యూదులు కూడా విడవబడతారు. జీకే బాబు అంకులకి యూదులు యెరూషలేములో జరిగేంటే చాలా ఇష్టం ఆయనకి కదా. యూదులు కూడా విడవబడతారు. కారణం ఏంటంటే వారు యేసుని మెస్సీగా అంగీకరించలా. బైబిల్లో మీరు గమనించినట్లయితే ఇది అన్యజనుల కాలము అని వాక్యం సెలవిస్తుంది. అంటే పాత నిబంధనేమో దేవుడు యూదులకు అవకాశం ఇచ్చాడు, వారు దేవుని ఎద్దుకు రావటానికి, దేవుని ఎరగటానికి దేవుడు యూదులకు అవకాశం ఇచ్చాడు. మరి క్రొత్త నిబంధన కాలము ఇది మనది, దేవుడు మనకిచ్చాడు. అందుకనే ఏం చేయాలి? మనం ఎక్కువగా స్వార్థ ప్రకటించాలి, ఆత్మలు రక్షించాలి. చూడండి, రోమాపత్రికలో పౌలు ఏమంటున్నాడు ఒకసారి గమనించండి. రోమాపత్రిక 11వ అధ్యాయము, రోమాపత్రిక 11వ అధ్యాయము 25వ వచనము చదవండి ఒక్కళ్ళు ఎవరన్నా కానీ. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకునకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలులకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించును. మరి 9వ అధ్యాయము రోమాపత్రిక 9వ అధ్యాయము 10వ అధ్యాయము 11వ అధ్యాయాన్ని జాగ్రత్తగా వినండి. పౌలు కేవలం యూదులకు మాత్రమే రాస్తాడు, యూదులకు మాత్రమే రాస్తాడు. ఎందుకంటే రోమా సంఘము 4 దశలు గుండా వెళ్ళింది. మొదటి దశ ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా, పెంతెకోస్తు దినమున ఇప్పుడు రోమాలో ఉన్నటువంటి సంఘాన్ని పౌలు స్థాపించలా, పేతురు స్థాపించలా. ఎవరు స్థాపించారంటే, ఇదిగో పెంతెకోస్తు దినమున వచ్చినటువంటి కొంతమంది నీలాంటి విశ్వాసులు ఏం చేస్తారంటే, దేవుని యొక్క ఆత్మ కృంభరింపుని చూచి దాన్ని అనుభవించి మరలా అక్కడికి రోమా పట్టణానికి వెళ్ళి వారు ఏం చేస్తారంటే మెల్లగా ఒక చిన్న ఫెలోషిప్ లాగా స్టార్ట్ చేశారు కదా. స్టార్ట్ చేసిన తర్వాత మనకు తెలుగులో సాగుతుంది కదా, ఇంతింతై వట్టుడింతై అన్నట్లు. అంటే సంఘము దినదినాభివృద్ధి చెందింది, క్రమక్రమంగా అభివృద్ధి చెంది పెద్ద సంఘమైంది. ఆ యొక్క ప్రారంభంలో కేవలం యూదులు మాత్రమే ఉండేవాళ్ళు రోమా సంఘములో. ఆ తరువాత వీరు బయటికి వెళ్ళి పరిచయం చేయటం వలన, వీరు బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడం వలన అన్యులు కూడా వచ్చారు.
అన్యులు వచ్చి ఇదేమైంది, వారిద్దరు కలిసి ఉన్నారు. చదవడానికి సమయం లేదు కాబట్టి నేను లేఖనాలు మీకు చెప్పడం లేదు. అయితే ఇది మాత్రం చదువురు కనుక ఇప్పుడు అది రెండవ దశ. మొట్టమొదటి దశ ఏంటంటే యూదులు, కేవలము యూదులతో ఉన్నటువంటి సంఘము. రెండవది ఈ యొక్క యూదులు, రక్షించబడ్డటువంటి యూదులు వెళ్ళి స్వార్థ ప్రకటించినప్పుడు కొంతమంది అన్యులు అంటే రోమీయులు కూడా దేవుణ్ణి నమ్మారు. రోమీయులు దేవుణ్ణి నమ్మటం అనేది అది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే రోమీయులందరూ ఎవరంటే వారు హేతువాదులు. రోమీయులు ఎవరంటే వారు నాస్తికులు. వారు దేవుడు ఉన్నాడని నమ్మేటువంటి వారు కాదు. వారి యొక్క రాజే దైవాంశ సంభూతుడు. అందుకనే ఆ యొక్క శ్రమల కాలంలో నీవు సీజరా క్రైస్టా, నీవు సీజరు మా రాజు మా దేవుడు అని చెప్తే వదిలేసేవాళ్ళు, క్రైస్తు అని చెప్తే వాళ్ళని బంధించేవారు. కానీ అలాంటి ఆ యొక్క రోమా పట్టణానికి ఈ యొక్క పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన విశ్వాసులు వాళ్ళని స్వార్థ ప్రకటించినప్పుడు కొంతమంది రోమీయులు కూడా దేవుని నమ్మారు. హల్లెలూయా, హల్లెలూయా. స్వార్థలో శక్తి ఉంది. ఎంతమంది అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ సువార్తలో శక్తి ఉంది. తెస్సలోనికే పత్రికలో అదే అంటాడు పౌలు, మేము మా వాక్చాతుర్యంతో ప్రకటించడం లేదు. ఆ యొక్క తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయంలో 2 సార్లు పరిశుద్ధాత్మని యొక్క ప్రస్తావన మనం చూస్తాము. ఒకసారి త్రియేక దేవునికి వచ్చిన ప్రస్తావన, రెండవదిగా మనము సువార్త ప్రకటించేటప్పుడు మనలో ఉండి పనిచేసేటువంటి పరిశుద్ధాత్మని గురించి వ్రాయబడ్డది. నేనెంత వాక్చాతుర్యంతో ప్రకటించినా, నీవెంత వాక్చాతుర్యంతో ప్రకటించినా, ఎంత జ్ఞానముతో ప్రకటించినా కానీ పరిశుద్ధాత్ముడు కార్యము చేయకపోతే ఏ వ్యక్తి కూడా ప్రభు యొద్దకు రాడు. కనుక వారు మరి చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు కార్యం చేశాడు. వారు నమ్ముకున్నారు. నమ్ముకున్న తర్వాత ఇప్పుడు ఏమైంది, రెండవ దశ. మొదటి దశ ఏంటి, కేవలము యూదులతో ఉన్నటువంటి సంఘం, రోమా సంఘము. రెండవ దశ ఏంటంటే యూదులు అన్యులు కలిసినటువంటిది. ఇక మూడవ దశ ఏంటో మనం చూస్తాం. ఒక్కసారి చదవండి అపోస్తుల కార్యగ్రంథము త్వరగా 18వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యగ్రంథము త్వరగా తీసిన వారు త్వరగా. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, అప్పుడు రోముని పరిపాలిస్తున్నటువంటి ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆయన పేరు క్లౌదియా. ఆయన వచ్చి ఏమన్నాడు తెలుసా, యూదులు ఎవరు ఇదిగో రోమా పట్టణంలో ఉండటానికి వీలులేదు, వెళ్ళిపోండి అని ఆయన వచ్చి ఒక శాసనాన్ని చేసినప్పుడు ఏమైందంటే అందరూ వెళ్ళిపోయారు. వారితో పాటు అకుల, ప్రిస్కిల్లా వారు కూడా రోమాపట్నంలో ఉన్నారు. వారు రోమాపట్నాన్ని విడిచి కొరింథులోకి వచ్చాడు. అది వాస్తవంగా దేవుని యొక్క మున్నిర్ణయము, దేవుని యొక్క ఏర్పాటు. మరి పౌలు కొరింథీ పట్టణానికి వెళతాడు. పౌలు కొరింథీ పట్టణానికి వెళ్ళేటప్పటికే పౌలు పూర్తిగా ఈజ్ డిమోరలైజ్డ్. అన్ని విషయాలలో ఏమైంది తెలుసా, పౌలు పూర్తిగా ఇదైపోయాడు. ఎందుకు తెలుసా, రెండవ సువార్త ప్రయాణం చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే పౌలు మాసిదోనియా సంఘాల గురించి మాట్లాడతాడు. మాసిదోనియా సంఘాలంటే పౌలు రెండవ సువార్త ప్రయాణంలో స్థాపించిన ఫిలిప్పీ సంఘము, తెస్సలోనికే సంఘము, బెరయా సంఘము, ఈ సంఘాలు బలమైనటువంటి సంఘాలు. మరి ఇక్కడ మీరు గమనిస్తే ఫిలిప్పు పట్టణంలో పౌలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు చిన్నపిల్లలో దయ్యాన్ని, పెద్ద దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. పుతోని దయ్యం కదా. పుతోని అంటే అర్థం ఏంటంటే పైథాన్, పెద్ద కొండ సిలువ పట్టింది. ఈ అమ్మాయి చిన్నపిల్ల, ఆమెకు ఉన్నటువంటి దయ్యం పెద్దది. ఆ దయ్యాన్ని వదిలించినందుకు ఈయనకు వచ్చిన బహుమానం ఏంటి చెప్పండి, చెరసాల. అక్కడ చెరసాలలో వేసి ఆయన్ని హింసించారు. రెండవదిగా మరి తెస్సలోనికే పట్టణానికి వెళ్ళారు. తెస్సలోనికే పట్టణంలో పౌలు 3 వారాలు ఉన్నాడు. 3 సబ్బాతులు ఆ యొక్క తెస్సలోనికే పట్టణంలో పౌలు ఉన్నాడు. కానీ దేవుడు ఈ యొక్క బృందాన్ని, పౌలు, శీల, తిమోతిని వాడుకొని బలమైనటువంటి పరిచర్య జరిగించాడు. కాబట్టి తెస్సలోనికే పట్టణంలో ఒక బలమైనటువంటి సంఘము కట్టబడిన తర్వాత ఇక పౌలుని ఏం చేసి, ఎవరు తెలిసి ఈయనకి శత్రువులు, ఎక్కడికి వెళ్ళినా కానీ యూదులే శత్రువులు ఈయనకి. అన్యుల కన్నా ఎక్కువ ఎవరు తెలుసా, యూదులే. ఎందుకు తెలుసా, ఇదిగో పౌలు మన ధర్మశాస్త్రానికి విరుద్ధమైన బోధిస్తున్నాడు కాబట్టి ఈయన్ని మనం ఆపాలని చాలామంది అడ్డుకున్నారు. ఇక అక్కడి నుంచి రాత్రికి రాత్రి పారిపోయి బెరయా పట్టణానికి వచ్చాడు. అక్కడ కూడా అదే జరిగింది. మరి పౌలు చూడండి తర్వాత ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. ఏథెన్స్ పట్టణానికి వెళ్ళిన తర్వాత ఇక్కడేమో వింటున్నారా, ఫిలిప్పీ పట్టణంలో చెరసాలలో వేశారు, తెస్సలోనికే పట్టణంలో తరిమారు, తర్వాత బెరయా పట్టణంలో తరిమారు. ఏథెన్స్కి వచ్చేలోపు ఇక్కడ ఉన్న వారు అందరూ ఎవరు తెలుసా, మేధావులు. ఏథెన్స్ పట్టణం దేనికి,
ప్రాముఖ్యత చూడండి. గ్రీకు అంటే తత్వం. సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్ కదా, వీళ్ళందరూ. అలెగ్జాండర్ కూడా అక్కడి నుండి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరికీ బాగా జ్ఞానం తెలుసు. ఇక జ్ఞానమే దేవుడు వాళ్ళకి ఏంటి తెలుసా? జ్ఞానమే దేవుడు. అందుకే కొరింథీ సంఘముతో పౌలు రాస్తూ 1వ అధ్యాయము 25వ వచనములో ఏమంటాడు తెలుసా? ఇదిగో దేవుని వెర్రితనము మనుష్యుల జ్ఞానము కంటే గొప్పదంటాడు. దేవునికి వెర్రితనం ఉందా? చెప్పండి, దేవునికి వెర్రితనం ఉందా? అక్కడ ఏమంటాడు? దేవుని వెర్రితనము మనుష్యుల జ్ఞానము కంటే గొప్పది అంటాడు. అంటే ఏంటి చెప్పండి అమ్మా, మీరు అందరూ విన్నారా? దేవునికి వెర్రితనం ఉందా? మరి ఎందుకన్నాడు పౌలు? మనందరికీ తెలుగులో సామెత ఉంది కదా, ఏంటి? వ్యాపకాయ ప్రతి వ్యక్తికి వ్యాపకాయ అంత వెర్రి ఉంటుందంట. దేవునికి వెర్రితనం లేదు. ఏంటి తెలుసా? అక్కడ పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, 18వ వచనములో అంటాడు, చక్కగా చెప్తాడు. ఏంటంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని యొక్క శక్తి. ఏంటి తెలుసా? పౌలు ఏమన్నాడంటే, అయ్యా మీరు జ్ఞానవంతులు, మీకు అన్నీ తెలుసు, తత్వం తెలుసు. ఫిలాసఫీ అంటే అర్థం ఏంటంటే లవ్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానం అంటే ఎక్కువ ప్రేమ. వాస్తవంగా మరి బల్గేరియా అనేటువంటి దేశం ఉంది. ఆ బల్గేరియాలో సోఫియా అనేటువంటి ఊరుంది. సోఫియా ఆ పట్టణము, ఆ రాజధాని పట్టణము. మరి వీళ్ళకి జ్ఞానం అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. అందుకని ఏం చేస్తున్నానంటే, ఇక ప్రేమ కాదు, పిచ్చి. పౌలుని ఎగతాళి చేస్తున్నాడు. వాక్యం చెబుతుంటే పౌలుని ఏమన్నా తెలుసా? ఈ వదరబోతు మాట్లాడుతున్నది ఏమిటి? ఈ వదరబోతు దేవుని యొక్క వాక్యం అందిస్తుంటే ఈ రోజుల్లో కూడా అలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. మనం చెప్పేది సత్యం. ఎందుకంటే మనుష్యులకు దేవుని యొక్క సువార్త వెర్రితనముగా ఉంటుంది. అయితే వెర్రితనం అంటే ఏంటంటే, ఇక్కడ దేవుని వెర్రితనం అంటే పౌలు ఏమని చెప్తున్నారు తెలుసా? మీరు జ్ఞానం అనుకుంటున్నారు కదా, ఆ జ్ఞానము ద్వారా మీరు ఒక వ్యక్తి జీవితాన్ని కూడా మార్చలేకపోతున్నారు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో పరివర్తన తీసుకురాలేకపోతున్నారు. కానీ మీరేమైతే దేవుని యొక్క వెర్రితనం అనుకుంటున్నారో ఏంటో తెలుసా? ఇక్కడ దేవుని యొక్క వెర్రితనం అంటే సిలువ. ఇదిగో ఆ యొక్క దేవుని వెర్రితనమైన సిలువ ద్వారా అనేక మంది జీవితాలను దేవుడు మారుస్తున్నాడు. హల్లెలూయా! దొంగలు మారుతున్నారు, నరహంతకులు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు. నీ జ్ఞానం వలన ఒక్కళ్ళు కూడా మారట్లేదు. అందుకని పౌలు అంటాడు, ఇదిగో దేవుని వెర్రితనము మనుష్యుల బలము కంటే గొప్పది. ప్రియమైన బిడ్డలారా, మరి జ్ఞానంతో మనం ఎవరిని కూడా మార్చలేము. కానీ సిలువ యొద్దకు ఎవరైతే వస్తారో, ఆ దొంగ సిలువ యొద్దకు వచ్చినప్పుడు అతడు మార్చబడ్డాడు. మరి ఇక్కడ పౌలుని ఎగతాళి చేస్తున్నారు, అపహాస్యము చేస్తున్నారు. అక్కడ మనం గమనించినట్లయితే ఏథెన్స్ పట్టణంలో 2 రకాల ప్రజలు ఉన్నారు కదా. ఒకరు ఎపిక్యూరియన్లు, రెండవ వారు స్తోయికులు. ఎపిక్యూరియన్లు అంటే అర్థం ఎవరు తెలుసా? తినము, త్రాగుము, సుఖించమనేటువంటి కోవ. ఇక మనం బ్రతుకుతుందే తినటానికి, త్రాగటానికి, సుఖించడానికి అని అర్థం. ఎపిక్యూరియన్లు ఉన్నారు. ఇక రెండవ కోవ ఉన్నారు స్తోయికులు. వీళ్ళు ఎవరంటే అన్నీ మౌనంగా భరించేవారు. ఏదొచ్చినా కానీ మాట్లాడకుండా, సరేలే ఏదో అంటాం కదా, ఇది నా కర్మ, లేకపోతే ఇది నా నుదుటి రాతి అని మనం వాడం అనుకొని భరించేటువంటి వారు. ఇలాంటి వారు పౌలుని ఇదిగో ఈ వదరబోతు మాట్లాడుతున్నది ఏమిటి, అక్కడ అపహాస్యము చేస్తారు. ఇక మరి అలాంటప్పుడు ఎలా ఉంటాడు చెప్పండి? పౌలు, జాగ్రత్తగా వినండి, కొరింథీ పట్టణానికి వచ్చేటప్పటికి పౌలు జేబులు ఖాళీ అయిని, రెండవది మానసికంగా కృంగిపోయాడు. సేవలు ఇలాంటి పరిస్థితులు సేవకునికి ఎదురవుతాయి. మరి జీకే బాబు గారు ఫస్ట్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనకి రూములో చినిగి చాపు ఉండేదంట. ప్రార్థన చేసుకునేవాడు, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు ఇది మనం చూస్తాం ఎంత గొప్పది ఇచ్చాడు, ఎంతమందిని ఇచ్చాడని. కానీ ఆ యొక్క నమ్మకంగా దేవుని యొక్క పరిచయం చేశాడు. పౌలు కూడా ఇక ఏమైనంటే మానసికంగా కృంగిపోయి డబ్బులు లేవు. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు, చూడండి జాగ్రత్తగా గమనించండి, శ్రమ వెంబడి శ్రమ నీ జీవితంలో రావచ్చు. పౌలుకి శ్రమ వెంబడి శ్రమ వచ్చింది. ఫిలిప్పులో శ్రమ, తెస్సలోనికైలో శ్రమ, బెరయలో శ్రమ, ఏథెన్స్లో అపహాస్యము. అయితే మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కొన్నిసార్లు ఏం చేస్తుంది తెలుసా? సేవకులు కొంతమంది ఇలాంటి పరిచయం నాకు వద్దని సేవను విడిచిపెట్టేవారు కూడా ఉన్నారు. కానీ పౌలు విడిచిపెట్టలా.
విడిచిపెట్టినట్లయితే దేవుని ఆశీర్వాదం ఉండదు. నీకు శ్రమ వెంబడి శ్రమ వచ్చినప్పుడు నీవు వెళ్ళిపోయినట్లయితే దేవుడు నీ కొరకు దాచి ఉంచిన కృప వెంబడి కృపను నీవు అనుభవించలేవు. ఏమైంది తెలుసా? శ్రమ వెంబడి శ్రమ అయిపోయింది. మరి ఇప్పుడు వాటిని తట్టుకొని మనం ఉంటే, శ్రమల్లో తట్టుకుంటే దేవుడు నీ కొరకు దాచి ఉంచిన కృప నీకు వస్తుంది. అంతేగాని శ్రమల్లో వెళ్ళిపోయావు అనుకోండి, దేవుని కృపను అనుభవించలేవు. హల్లెలూయా. మరి ఈయనకు వచ్చిన కృప వెంబడి కృప ఏంటి తెలుసా? బాగా మానసికంగా కృంగిపోయాడు కదా. కృంగిపోయినటువంటి ఆ వ్యక్తికి ఇదిగో దైవికమైనటువంటి దంపతులు ఎవరు? అకుల ప్రిస్సిల్లాలని కలిపాడు. వీళ్ళు కూడా డేరాలు కుట్టుకునే వాళ్ళే. ఇక ఏం చేశారంటే, సరే డబ్బులు లేవు కదా అని వాళ్ళతో కలిసి డేరాలు కుడుతూ ఉన్నాడు. మొదటి కృప. రెండవ కృప ఏంటి తెలుసా? ఇక డేరాలు కుడుతూ ఉంటే ఫిలిప్పు పట్టణం నుంచి ఒక ఆయన వచ్చయ్యా, మీ దగ్గర డబ్బులు లేవంట కదా, ఇదిగో మా సంఘములో కానుక తీస్తాము, వినండి జాగ్రత్తగా, మా సంఘములో అర్పణ తీసుకొచ్చామయ్యా అని చెప్పి ఏం చేశారు? ఆ యొక్క డబ్బులు ఇచ్చారు. రెండవ కృప. ఇక మూడవది ఏంటి తెలుసా? ఇక ఏం చేశాడు? ఏథెన్సు పట్టణం నుంచి తెస్సలోనికే పట్టణంలో ఉన్నటువంటి సంఘం ఎలా ఉందో తెలుసుకోవడానికి వాళ్ళలో ఉన్నటువంటి చిన్నవాడైనటువంటి తిమోతిని పంపించాడు. తిమోతి కూడా వచ్చి ఏం చేశాడు? అయ్యా, నీవేమీ తొందరపడవద్దు, నీవేమీ బాధపడవద్దు. ఇదిగో తెస్సలోనికేలో మన ముందు కేవలము 3 వారాలు మాత్రమే, కానీ సంఘము ఇదిగో దేనిలో? విశ్వాసములో, విన్నారా, ప్రేమలో, ఇంకా నిరీక్షణలో వారు ఎదుగుతున్నారని చెప్పినప్పుడు అప్పుడు పౌలు డానాలు ప్రక్కన పెట్టి కలము కాగితం తీసుకొని మొదటి తెస్సలోనికే పత్రిక రాస్తాడు. ఇది ఎంత ఎందుకు చెప్పాను తెలుసా? మన జీవితంలో శ్రమ వెంబడి శ్రమ రావచ్చు, విశ్వాసిగా రావచ్చు, కాపరిగా రావచ్చు. వాటిని తాళుకొని వాటిని తట్టుకొని ఉన్నట్లయితే దేవుడు నీకేం చేస్తాడు? కృప వెంబడి కృపను ఇస్తాడు. మరి అలాగూ ఇక మూడవ దశ ఏంటి తెలుసా? ఇక అందరూ కూడా యూదులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇది రోమా సంఘము మూడవ దశ కేవలము అన్యులతో ఉన్నటువంటి సంఘం. తర్వాత మరొక చక్రవర్తి వచ్చాడు. ఈయన గురించి మీలో చాలామంది తెలిసి ఉండవచ్చు. క్లౌదియా చక్రవర్తి గురించి తెలియకపోవచ్చేమో కానీ, అమ్మ వింటున్నారా? ఆ క్లౌదియా చక్రవర్తి గురించి తెలియకపోవచ్చేమో కానీ ఈయన నీరో చక్రవర్తి గురించి తెలుసు కదా. ఈయన ఏం చేశాడు చెప్పండి? రోము పట్టణం తగలబడిపోతుంటే ఈయన ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడు మహానుభావుడు. ఈయనేమన్నాడు తెలుసా? ఈయనేమన్నాడంటే, లేదు, యూదులు వర్తక వాణిజ్యములో వ్యాపారంలో వాళ్ళు అందివేసిన చేయి కాబట్టి వాళ్ళు తిరిగి మరలా రోమా పట్టణానికి రమ్మని పిలిచినప్పుడు వారందరూ వస్తే అన్యులు అంటున్నారు, ఇదిగో మీ విషయంలో దేవుని ప్రణాళిక ముగించబడ్డది, మీకు సంఘములో స్థానము లేదని చెప్పినప్పుడు, లేదు యూదులకు దేవుని యొక్క సంఘములో స్థానం ఉంది అని చెప్పడానికి రోమా 9వ అధ్యాయము 10వ అధ్యాయము 11వ అధ్యాయం పౌలు రాసి ఈ 11వ అధ్యాయంలో ఏమన్నారు తెలుసా? అన్యజనుల ప్రవేశము సంపూర్ణమైనప్పుడు, ఇదిగో ఇది మన అన్యజనుల కాలం, ఇది మన కాలం. దేవుడు పాత నిబంధనలో యూదులకు అవకాశం ఇచ్చాడు, ఇప్పుడు ఇది మన కాలం. మనం ఏం చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎప్పుడు సంపూర్ణమవుతుంది చెప్పండి? ఈ కాలం ఎప్పుడు సంపూర్ణమవుద్దంటే ఈ కాలాన్ని సంఘకాలం అని కూడా అంటాడు. పరిశుద్ధాత్ముడు ఎత్తబడినప్పుడు, యేసయ్య మధ్యాకాశములకు వచ్చినప్పుడు, యేసయ్య మధ్యాకాశములకు వస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎత్తబడిన తర్వాత యేసయ్య మధ్యాకాశములో వస్తాడు. సంఘకాలంలోనే పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఎత్తబడిన తర్వాత అన్యజనుల కాలం అయిపోతుంది, సంఘకాలం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎత్తబడిన తర్వాత యూదులు విడవబడతారు. విడవబడినటువంటి యూదులందరికీ కూడా భయంకరమైనటువంటి శ్రమలు ఎవరైనా ఉండాలనుకుంటున్నారా చెప్పండి? ఉండాలనుకుంటే విడవబడండి కదా. మనం ఎవరిని కూడా విడవబడటానికి ఇష్టపడం. ఇంకొకటి కూడా గమనించండి జాగ్రత్తగా. చాలామందికి అంత్యక్రీస్తు గురించి మాట్లాడుతూ ఉంటారు. సంఘము విశ్వాసి అంత్యక్రీస్తును చూడ్డం. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎత్తబడతాం. ఎత్తబడిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే కొంతమంది ఏమని చెప్తారంటే శ్రమల గురించి 3 విషయాలు చెప్తారు కదా. ఏం చెప్తారంటే సంఘము శ్రమలకి ముందే సంఘం ఎత్తబడుతుంది అంటారు కొంతమంది. మరికొంతమంది శ్రమల మధ్యలో ఎత్తబడుతుంది అంటారు. మరికొంతమంది శ్రమల తర్వాత ఎత్తబడుతుంది అంటున్నారు. అమ్మ వింటున్నారా? ఈయన ఏంటేంటో చెప్పుకుంటున్నారు అనుకుంటున్నారా? వింటున్నారా?
శ్రమల ముందు ఎత్తబడుతుంది అంటానికి నేను తర్వాత పర్ణశాల గురించి కూడా చెప్తా, చివరిలో చెప్తా పర్ణశాల గురించి. శ్రమల ముందు ఎత్తబడుతుంది అంటానికి ఒక ఉదాహరణ ఏంటి? మేము నమ్మేది, నేను వ్యక్తిగతంగా నమ్మేది, పెంతెకోస్తు వారు నమ్మేది ఏంటంటే సంఘము శ్రమల ముందు ఎత్తబడుతుంది. హల్లెలూయా. మీరు ఎవరికి ఎత్తబడాలన్నటువంటి ఆశ ఉండట్లేదు. ఎత్తబడుతుందంటానికి ఉదాహరణ ఏంటి తెలుసా? 1-2 ఉదాహరణలు చెప్పి నేను ముందుకు వెళతా. ఎత్తబడుతుంది అంటానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఆదికాండములో మనం గమనించినట్లయితే జలప్రళయము రాకమునుపు దేవునితో నడిచినటువంటి హానోకును దేవుడు కొనిపోయాడు. హానోకును దేవుడు కొనిపోయిన తర్వాత ఏమైంది? అప్పుడు జలప్రళయం ప్రారంభమైంది. జాగ్రత్తగా గమనించండి. దేవుడు దీర్ఘశాంతపరుడు అంటానికి ఒక ఉదాహరణ చెప్తాను. మెతూషెల ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు చెప్పండి అమ్మా? ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరాలు. ఎక్కువగా బ్రతికింది ఎవరు? ఆయనే. ఎందుకు బ్రతికించాడు దేవుడు? 969 సంవత్సరాలు బ్రతికించడానికి గల కారణం ఏంటంటే అది దేవుని యొక్క దీర్ఘశాంతానికి గుర్తు. వాక్యం ఏమని సెలవిస్తుంది? ఆదికాండం 6వ అధ్యాయంలో పాపం ఎంతగా విస్తరించింది, పాపం ఎంతగా పెచ్చిల్లిపోయిందంటే దేవుని కుమారులు సహితము, వినండి జాగ్రత్తగా, నరుల కుమార్తెలు చక్కనైన వారిని ఎరిగి ఏం చేశాడంట? నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారు. మరి ఇక్కడ దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు? చాలా చాలా అర్థాలు ఉన్నాయి. నేను 2 అర్థాలు చెప్తాను. ఓకే. దేవుని కుమారులు అంటే భక్తి కలిగినటువంటి సేతు సంతానం. కయ్యూనుకు ఇది నరుల కుమార్తెలు అంటే భక్తిహీనులైనటువంటి కయ్యూని సంతానం. మరి భక్తి కలిగి దేవుని కొరకు జీవించవలసినటువంటి ఈ యొక్క సేతు సంతానం కూడా ఆ యొక్క దుష్టత్వంలో పడిపోయి ఏం చేస్తారంటే వారు దేవుని విడిచిపెట్టి నరుల కుమార్తెల యొక్క అందాన్ని, అంటే కయ్యూని సంతానము 2 లైన్లు ఉన్నవి, 2 లైన్లు, కయ్యూను సేతు లైను. సేతు సంతానం ఎవరంటే దేవుని యొక్క కుమారులు, భయభక్తులు కలిగి ఉండవలసిన వారు. కయ్యూను సంతానం ఎవరంటే నరుల కుమార్తెలు, వారు కూడా దేవుని కుమారులు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించవలసినటువంటి వీరు కూడా ఏం చేశారు తెలుసా? దేవుని యొక్క మాటకు విధేయులు కాకుండా దేవుని మాటను ధిక్కరించారు. మరి అయినప్పటికీ కూడా వింటున్నారమ్మా, వారందరూ మరలా తిరిగి రావాలని ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? పేతురు అంటాడు కదా, 1 దినము దేవునికి 1000 దినములు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. మరి 969 సంవత్సరాలు ఎందుకు దేవుడు వెయిట్ చేశాడు? ఎందుకు? మెతూషెల, జాగ్రత్త గమనించండి. అసలు మెతూషెల అంటే అర్థమేంటి తెలుసా? ఇట్ విల్ రెయిన్ వెన్ హీ డైస్. మెతూషెల అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే మెతూషెల చనిపోతాడో వెంటనే వర్షం పడుద్ది. దేవుడు జలప్రళయాన్ని రప్పించటానికి 969 సంవత్సరాలు దీర్ఘశాంతాన్ని వహించాడు. అప్పుడు కన్నా ప్రజలు తెలుసుకుని వస్తారేమో, కనీసము దేవుని కుమారులుగా ఉన్నటువంటి ఈ సంతానమన్నా తెలుసుకుని వస్తారేమోనని ఎదురు చూస్తే వారు కూడా రాలా. మరి ఆ మెతూషెల ఏ దినమనైతే చనిపోయాడో అప్పుడు ఆకాశపు తూములు తెరవబడ్డాయి. అప్పటి వరకు వాళ్ళు వాన చూడల. నోవహు చెబుతుంటే వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఈయన పిచ్చాడు, అప్పటి వరకు ఇది మంచుతో పంటలు పండిని, ఈయనేంటి ఆకాశముని నీరు పడుతుంట అని చెప్తున్నాడని అందరూ ఎగతాళి చేస్తారు. దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ దినములో కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయిన తర్వాత అప్పుడు ఏమైంది తెలుసా? అప్పుడు ఈ ప్రచండమైనటువంటి వర్షము ప్రారంభమైంది. మరి చాలామంది అంటారు, మరి సంఘమేమో ఈయనకి గుర్తుగా ఉంది. మరి నోవహు కుటుంబం ఏంటి తెలుసా? ఆ జలప్రళయంలో ఉన్నటువంటి నోవహు కుటుంబమే యూదులు. అయితే దేవుడు వారిని తప్పిస్తాడు. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. నోవహు ఏంది? హానోకు, సంఘమునకు గుర్తుగా ఉన్నటువంటి హానోకు కొనిపోబడ్డ తర్వాత జలప్రళయం వచ్చింది. రెండవదిగా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే నీతిమంతుడైనటువంటి లోతు గురించి, సొదొమ గుమొర్రాలో కూడా లోతు తప్పించబడ్డ తర్వాత దేవుడు అగ్నిగంధకముల చేత సొదొమ గుమొర్రా పట్టణాన్ని నాశనం చేశాడు. అది రెండవది. మరి ఇక క్రొత్త నిబంధనలోకి వచ్చామనుకోండి. క్రొత్త నిబంధనలోకి వస్తే అపోస్తలుల కార్యక్రమం 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే స్టెఫను అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏంటి అర్థం? రాయ. స్టెఫను అంటే కిరీటమని అర్థం. కిరీటమని అర్థం.
బైబిల్లో 2 కిరీటాలు ఉన్నాయి, 2 అర్థాలు ఉన్నాయి కిరీటాలకు. ఏంటంటే ఒకటి డైడమ్ అని ఉంది, రెండవది స్టెఫనోస్ అని ఉంది. డైడమ్ అంటే అర్థం ఏంటంటే వారసత్వముగా వచ్చేటువంటి కిరీటం. ప్రభాకర్ గారు ఎక్కడే ఉన్నారా? ఇప్పుడు జీకే బాబు గారి తర్వాత ప్రభాకర్ గారు అయ్యారు. అది మామూలుగా ఏంటంటే వారసత్వంగా వచ్చేది. రాజుగారి యొక్క కుమారుడు రాజు అవుతాడు, అది వారసత్వంగా వచ్చేటువంటి కిరీటం. కానీ స్టెఫనోస్ అంటే అర్థం ఏంటంటే కష్టపడి సంపాదించుకునేటువంటి కిరీటం. పౌలు తెస్సలోనికే పత్రికలో విశ్వాసుల గురించి అంటారు, మీరే మా ఆనందము, మీరే మా అతిశయము, మీరే మా కిరీటము. అంటే అర్థం ఏంటి? అయ్యా మిమ్మల్ని అందరూ నేను కష్టపడి మీకు వాక్యము బోధించి మీ కొరకు ప్రార్థన చేసి కన్నీరు కాచి నేను మిమ్మల్ని కిరీటముగా చేసుకున్నాను. రైట్. మరి ఈయన ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు సంఘమునికి హింస ప్రారంభమైంది. అపోస్తుల కార్యగ్రంథము 8వ అధ్యాయం. రైట్. ఇక ప్రార్థన గ్రంథంలోకి వచ్చేలోపు మనం గమనించినట్లయితే ఒక సంఘం ఉంది. ఏ సంఘం చెప్పండి? ఫిలదెల్ఫియా సంఘం. ఫిలదెల్ఫియా అంటే అర్థం ఏంటమ్మా? ఫిలదెల్ఫియా అంటే అర్థం ఏంటి? సహోదర ప్రేమ అని అర్థం. ఆ కాలం దాటిపోయింది. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం తెలుసా? ఏ కాలంలో ఉన్నాం? లవదేకీయ కాలంలో ఉన్నాం. లవదేకీయ అంటే అటు వెచ్చగా లేరు, చల్లగా. మనం కూడా అలానే ఉన్నామా? చెప్పండి. అటు వెచ్చగా లేరు, ఇటు చల్లగా లేరు. ఏమంటున్నాడు? నీవు అలా ఉన్నట్లయితే నీ మీద ఉమ్మి వేస్తానంటాడు. దేవుడు యేసయ్య 7 సంఘాలతో మాట్లాడినప్పుడు ఆ పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడాడు. ఎందుకు అలా అన్నాడు చెప్పండి? ఈ యొక్క లవదేకీయ పట్టణం వెలుపల ఒక ఉష్ణద్వార ఉండేది. అది ఆ ఉష్ణద్వార ఎవరైతే పట్టణానికి వెలుపల ఉన్నటువంటి ఆ యొక్క ఉష్ణద్వార లేకపోతే వచ్చేటువంటి వేడి నీళ్ళలో స్నానం చేస్తారో వాళ్ళు బాగుపడతారు, స్వస్థత పొందుతారు. కానీ అది పట్టణంలోకి వచ్చేలోపు నిలువెచ్చనైపోయింది. దానివల్ల ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. అందుకని అంటున్నాడు, నీవు కూడా అలాగూ మారిపోయావు సంఘమా అని చెప్తున్నాడు. ఇంకోటి ఏం తెలుసా? లవదేకీయ సంఘం ఏంటి తెలుసా? హక్కులు కోరేటువంటి సంఘం. ఈ రోజుల్లో ఈ కాలంలో చూడండి, విశ్వాసులు మాకు ఈ హక్కు ఉందండి, ఆ హక్కు ఉందండి అంటారు. లవదేకీయ కాలం. హక్కులు కోరతారు. నువ్వు ఆత్మీయంగా ఎంత ఎదిగావన్నది కాదు, ప్రార్థనలు ఎంత ఎదిగావు, ఎంతగా స్వార్థ ప్రకటిస్తున్నావు, ఎంతగా వాక్యాన్ని నువ్వు చదువుతున్నావు అన్నది కాదు. మా హక్కు అండి ఇది అంటుంటారు. ఎందుకంటే మనం లవదేకీయ కాలంలో ఉన్నాం. మరి ఫిలదెల్ఫియా సంఘం గురించి చెప్తూ, నీవు నా వాక్యం విషయమై నీవు ఓర్పుగా గైకొంటివి గనుక రాబో శోధన కాలములో నిన్ను తప్పిస్తానని చెప్తాడు. అదేంటంటే అది సంఘము శ్రమలకు ముందు ఎత్తబడుతుంది అంటానికి అదొక రుజువు. ఇక చివరిగా జాగ్రత్తగా గమనించండి. ప్రార్థన గ్రంథము 4వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే యోహానుతో అంటాడు, ఎక్కిరమ్ము అంటాడు. ఎక్కిరమ్మంటే మరి సంఘమునకు గుర్తుగా ఉన్నటువంటి యోహాను ఎక్కిపోయాడు. 4వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే ఇక ఎక్కడ సంఘ ప్రస్తావన లేదు. మరి 6వ అధ్యాయము నుంచి 17వ అధ్యాయం వరకు 3 రకాల శ్రమలు కదా. ఏం శ్రమలు? 3 రకాల తీర్పులు: ముద్రలు, బోరలు, పాత్రలు. మరి అలాగే ఎత్తబడతాయి. కొంతమంది ఏమంటారంటే మధ్యలో యేసయ్య వస్తాడు. దానికి ఉదాహరణ ఏంటి? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము కడబోరం రోగ్గానే మధ్యలో శ్రమల మధ్యలో యేసయ్య వస్తా ఎత్తబడుతుంది. తర్వాత శ్రమల తర్వాత అని కొంతమంది చెప్తారు. ఏది ఏమైనా ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము జాగ్రత్త గమనించండి. ఈ యొక్క కాలములో మరి ఉన్నాము. మరి శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుంది, యూదులు విడవబడతారు. అయితే ఇక్కడ అన్యజనుల కాలము, అప్పటికి అయిపోయింది అన్యజనుల కాలం. మరి అప్పుడు ఆ తరువాత 7 ఏండ్ల విందు అయిపోయిన తర్వాత కొంతమంది పండితులు 7 ఏండ్ల విందుల గురించి కూడా కొన్ని విషయాలు చెప్తారు. అవన్నీ ప్రాముఖ్యం కాదు. కానీ 7 ఏండ్ల విందు అయిన తర్వాత యేసయ్య క్రిందకి దిగి వస్తాడు. ఎవరితో వస్తాడు? నీతో నాతో. నీవు నేను ఎవరని చెప్పండి? సంఘం. నీతో నాతో దిగి వచ్చిన తర్వాత అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ జాతిగా జనాంగముగా యేసుక్రీస్తు దేవుడని అంగీకరిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే, మనకేమో పస్కా అయిపోయింది, ప్రాయశ్చిత్త పండుగ ఇంకా అవల. ఎవరికి ప్రాయశ్చిత్త పండుగ? యూదులకే. ప్రాయశ్చిత్తము అంటే అర్థం ఏంటంటే కప్పుట అని అర్థం.
అప్పుడు యేసయ్య ఒలీవల కొండ మీదకి దిగి వచ్చి వారందరూ కూడా ఆయన పొడిచిన వారు, ప్రాణగ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం ఉంది కదా, ఆయన పొడిచిన వారు ఆయన చూచి ఆ రొమ్ము కొట్టుకొందురు అని వాక్యం సెలవిస్తుంది. వారందరూ కూడా, అయ్యా నీవు మా మెస్సీవే, నీవు వచ్చావు, మేము నిన్ను అంగీకరించలేదు, నిన్ను సిలువేస్తామని వారందరూ పశ్చాత్తాపడి రొమ్ము కొట్టుకున్నప్పుడు అప్పుడు యేసయ్య ఒలీవల కొండ మీదకి వచ్చి, అప్పుడు జరిగేది ఏంటంటే హర్మగొద్దోని యుద్ధం, గోగు మాగోగు యుద్ధం కాదు, ఓకే, హర్మగొద్దోని యుద్ధం. అప్పుడు వారితో యుద్ధము చేసి ఆ యొక్క సాతానును ఓడించి ఏం చేస్తాడంటే వారందరికీ ఇశ్రాయేలులకు జాతిగా జనాంగముగా ఏం చేస్తాడు, ప్రాయశ్చిత్తము చేస్తాడు, వారి పాపములు కప్పుతాడు. ఇక తర్వాత పర్ణశాలల పండుగ, రైట్, పెంతెకోస్తు పండుగ. ఒకటి ఏంటంటే పస్కా పండుగ, దేవుని యొక్క విడుదల. పెంతెకోస్తు పండుగ దేవుని యొక్క సన్నిధి. ఈ పెంతెకోస్తు పండుగ చూడండి, పర్ణశాలల పండుగ మనకు నెరవేరింది, పర్ణశాలల పండుగ ఇశ్రాయేలుకు నెరవేరబడలేదు. ఎందుకు ఈ పర్ణశాలలు ఎందుకంటే జాగ్రత్తగా గమనించండి, పర్ణశాల యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ లోకములో మన జీవితము తాత్కాలికము అని అర్థం. వీళ్ళు పర్ణశాలలోకి ఎందుకు వెళ్తారు, దేవుడు అరణ్యములో వారికి అనుగ్రహించిన అనుగ్రహాన్ని, గాడ్స్ ప్రొవిజన్, దేవుడు వారిని పోషించినటువంటి అదంతా కూడా జ్ఞాపకం చేసుకొని వారు తాత్కాలికంగా పర్ణశాలలో ఉండి దేవుని స్తుతిస్తారు. జాగ్రత్తగా గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, మనందరం కూడా ఎక్కడున్న పర్ణశాలలోనే ఉన్నాం. అంటే ఇవి యాత్రికులము, ఇది తాత్కాలికమైన నివాసము, దీన్ని మనం విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. యేసుక్రీస్తుని గురించి యోహాను భక్తుడు, నా సమయం అయిపోతుంది ముగిస్తాను, యోహాను భక్తుడు ఒక మాట అంటాడు కదా, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అక్కడ వాడి పదం ఏంటంటే గుడారము, టాబర్నికల్. చాలామంది పండితులు ఏం చేస్తారంటే, వాస్తవం కొంతమంది ఏమంటారంటే, ఈ యోహాను రాసినటువంటి 1వ అధ్యాయం 14వ వచనాన్ని తీసుకొని యేసుక్రీస్తు డిసెంబర్లో కాదు, ఈయన ఈ గుడారాల పండుగ అప్పుడు పుట్టాడని కొంతమంది అంటారు. ఎందుకంటే ఈ యొక్క మాట తీసుకొని, ఏది ఏమైనా కానీ మరి వాళ్ళు గుడారములో తాత్కాలిక నివాసము చేస్తూ ఏం చేస్తారో తెలుసా, దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క పోషణ, ఇంకేంటి తెలుసా, దేవుడు వారికి ఇచ్చినటువంటి భద్రత, కాపుదలని వారు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తారు. వాస్తవంగా నేను చెప్పాలనుకున్నటువంటి మెసేజ్ ఇది కాదు, రండి పొండి అని చెబుదాం అనుకున్నా కానీ నా టైం అయిపోయింది. మత్తయి సువార్తలో రండి పొండి అనే దాని గురించి చెబుదాం అనుకున్నాను, కానీ నా సమయం అయిపోయింది. ఏది ఏమైనా కానీ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. 3 పండుగలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నువ్వు పాపములో శాపములో ఉన్నప్పుడు దేవుడు నీకేమిచ్చాడు, విడుదలిచ్చాడు. సంహార దూత నిన్ను దాటిపోయింది. యేసయ్య తన రక్తము చేత ఇశ్రాయేలు ప్రజలకి మనకున్నటువంటి పెద్ద తేడా ఏంటి తెలుసా, వారైతే గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడ్డారు, కానీ నీవు నేనైతే సాక్షాత్తు యేసయ్య రక్తము ద్వారా విమోచించబడ్డాము. హల్లెలూయా. ఎవరు ధన్యులు చెప్పండి, యూదులు ధన్యులా మనం ధన్యులమా? మనమే ధన్యులు కదా. యూదులు చూడండి, యూదులకైతే ఇంకోటి మీరు గమనించండి, పరిశుద్ధాత్ముడు. రెండవది పెంతెకోస్తు వాళ్ళకి అక్కడ ఉండేది తెలుసా, పెంతెకోస్తు అంటే అర్థం ఏంటి, పరిశుద్ధాత్ముడు దిగి రావటం. మరి పాత నిబంధనలో మీరు గమనించినట్లయితే దేవుని యొక్క ఆత్మ ఎక్కడికి వచ్చేది చెప్పండి, ఎక్కడికి వచ్చేది? ఎవరన్నా ఒక పిల్లడు ఉన్నాడా, మగ పిల్ల, పాప ఇట్రమ్మా దా. దేవుని యొక్క ఆత్మ, ఇదిగో దేవుని యొక్క ఆత్మ ఇక్కడే పైకే వచ్చేది, లోపలికి వెళ్ళేది కాదు. పాత నిబంధనలో ఒక ఉదాహరణ చెప్తాను. ప్రత్యక్ష గుడారం చేయమన్నాడు దేవుడు. కూర్చోమ్మా, థ్యాంక్ యూ. ఎవరిని? మోషేని, అంతే కదా. ప్రత్యక్ష గుడారం అంటే మీకు మోషే గుర్తు రావాలి. గుడారం చేయటానికి దేవుడు ఏం చేస్తాడు, 2 ఏర్పాటు చేసుకున్నాడు, బెసలేలు అహోలియాబుని కదా. బెసలేలు అహోలియాబుని దేవుడు ఏర్పాటు చేసుకుని ఏం చేస్తాడు తెలుసా, వారి మీదకి తన జ్ఞానాత్మను, పరిశుద్ధాత్మను పంపాడు. ఇంకొకటి ఏంటంటే పాత నిబంధనలో లేనిది మనకున్నది ఏంటి తెలుసా, పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరతను బట్టి వచ్చేవాడు, వెళ్ళిపోయేవాడు.
రైట్. ఆ యొక్క ప్రత్యక్ష గుడారం పని అయిపోగానే దేవుని యొక్క ఆత్మిక బెసల మీద లేదు, అహోలియాబు మీద లేదు. కానీ ఇప్పుడు మనకు పర్ణశాల పండుగ అయిపోయింది. ఎందుకు తెలుసా? ఇప్పుడు పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ఏమైంది మనలో. యోహాను సువార్త 14వ అధ్యాయములో వీరందరూ యేసయ్య ఒక మాట చెప్పాడు. ఏంటి? నేను ఇదిగో గొర్రెల కాపరిని కొట్టును, గొర్రెలు చెదిరిపోనంటే పేతురు అంటాడు, ప్రభువా ఎవరు వెళ్ళిపోయి నేను వెళ్ళిపోను అంటాడు. వాళ్ళకి భయం ఉంది. రెండవది భయం ఉన్నప్పుడు అంటాడు, 14వ అధ్యాయం ఎలా ప్రారంభమైంది? మీ హృదయములు కలవరపడనీయకుడి. ఎందుకు కలవరం వచ్చింది? ఇప్పటివరకు యేసయ్యతో ఉన్నాము, మన ఒంటరి వారమేమో, యేసయ్య వెళ్ళిపోతానంటున్నాడు. అప్పుడు యేసయ్య అంటాడు తెలుసా, నేను వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపుతాను, ఆయన మీతోనూ మీలోనూ నివాసము చేయను. మరి పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉండేవాడు? పైనే ఉండేవాడు, వెళ్ళిపోయేవాడు. కానీ క్రొత్త నిబంధన విశ్వాసులమైన మనకు కలిగిన ఆశీర్వాదము, మనకు కలిగినటువంటి గొప్ప దీవెన ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనతో నివాసం చేస్తాడు. ఇక మనకు పర్ణశాల అవసరం లేదు. ఎందుకు? పౌలు ఏమంటాడు తెలుసా? మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము, మీరు దేవుని ఆలయమని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది. ఇప్పుడు మరి ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడే దిగి వచ్చి మనల్ని ఆలయముగా చేసుకున్నారు. ఒకటి, పస్కా పండుగ ద్వారా నీకు నాకు విడుదల వచ్చింది. పెంతెకోస్తు పండుగ ద్వారా దేవుని యొక్క నివాసాన్ని మనలోకి తెచ్చుకున్నాడు. మనలోనే దేవుడు ఏం చేస్తున్నాడు? నివాసము చేస్తున్నాడు. ఇక మూడవది, పర్ణశాలల పండుగ మనకు అవసరం లేదు, అది యూదులకే. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేయాలి తెలుసా? ఈ పర్ణశాలల పండుగ దేనికి గుర్తు అంటే సంతోషానికి గుర్తు, దేవుని యొక్క అనుగ్రహానికి గుర్తు, దేవుని యొక్క పోషణ గుర్తు. దేవుడు నిన్ను నన్ను పోషిస్తున్నాడు. ఎలాంటి కొరత లేకుండా, కొదువ లేకుండా సమృద్ధిగా నిన్ను నన్ను పోషిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటూ, ఇప్పుడు రండి పొండి 2 మొక్కలు చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. ఓకే. మత్తయి సువార్తలో ప్రయాసపడి భారం మోయించిన తీయద్దు, బైబిల్ కూడా తీయద్దు, నాకు టైం 10 నిమిషాలు ఉంది కాబట్టి ఇప్పుడేం చేయాలి? రండి పొండి. మత్తయి సువార్తలో 2 మాటలు ప్రాముఖ్యమైనవి. ఒకటి రండి, రెండవది పొండి. ఎక్కడుంది రండి? మీరు అందరూ వచ్చారు, దేవునికి స్తోత్రం. ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన వారలారా నా యొద్దకు రండి. రావటం అంటే నీవు దేవునితో సహవాసం చేయటానికి రావాలి. దేవుని మందిరానికి రారు చాలామంది. క్రైస్తవులని పేరు పెట్టుకుంటారు, దేవుని మందిరానికి రారు. ఏదో ఒక సాకులు చెబుతూ ఉంటారు. ఇంకా ఎందుకు పేరు ఎందుకు చెప్పండి అమ్మ? వారానికి ఒకసారి. దేవుడు అడిగేది న్యాయంగా ఉంటుందా అన్యాయంగా ఉంటుందా చెప్పండి? న్యాయంగానే ఉంటుందా చెప్పండి? న్యాయమా అన్యాయమా చెప్పండి? ఒప్పుకున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా చేయాలి. దేవుడు మనకి ఎన్ని రోజులు ఇచ్చాడు? వారానికి 7 రోజులు ఇచ్చాడు కదా. 7 రోజులు ఎన్ని రోజులు రమ్మంటున్నారు నా దగ్గరికి? 1 రోజులో ఎన్ని గంటలు వస్తున్నారు మీరు? అది కూడా కష్టమే. చూడండి, 6 రోజులు మీరు ప్రయాసపడండి, మీ కొరకు మీరు కష్టపడండి, మీ కొరకు మీరు ప్రయాసపడి సంపాదించుకోండి. 1 రోజు, అది కూడా 2 గంటల నా యొద్దకు రమ్మంటుంటే అది కూడా కొంతమందికి భారమే. ఏదో సమయం అంతా వారికి ఇస్తున్నట్లు. నువ్వు దేవునికి సమయం ఇవ్వకపోతే, నువ్వు దేవునితో సహవాసం చేయకపోతే నీవు రెండవ రాకడ ఎలా ఎత్తబడతావు? రెండవది ఏంటి తెలుసా? రెండవ మొక్క పొండి. ఏమంటాడు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇది ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు పూర్తిగా చెప్తా. రండి పొండి గురించి. మరి ఇప్పుడు ఏసేయమన్నాడు? అమ్మ ఇటు చూడండి, అవి మీ దగ్గరికి వస్తాయి. వాటి గురించి మీరు వాటి కోసం కదా వచ్చింది, రైట్? ఏమన్నాడు? రెండవదిగా వెల్లుడి అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? లోకములోకి వెళ్ళాలి. స్వార్థ పట్టుకుని లోకములోకి వెళ్ళాలి. యేసయ్యతో సహవాసం చేయటానికి, మన బాధలు యేసయ్య దగ్గర పెట్టడానికి, మన మొర యేసయ్య దగ్గర వినిపించడానికి మనం యేసయ్య దగ్గరికి రావాలి. మరి లోకములోకి ఎందుకు వెళ్ళాలి తెలుసా? యేసు దేవుడని ప్రకటించడానికి మనము వెళ్ళాలి. వెల్లుడి అని చెప్పాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డల జాగ్రత్తగా గమనించండి. దేవుడు పస్కా ద్వారా మనకు విడుదలనిచ్చాడు.
పెంతెకొస్తు ద్వారా ఏం చేశాడు? ఆయన మనలో నివాసం చేస్తున్నాడు. ఆ గొప్ప దేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఇది పెంతెకొస్తు పండుగలో ద్వారా ఆయన వచ్చి ఆయన మన మధ్య నివాసము చేస్తున్నాడు, మనలో నివాసం చేస్తున్నాడు పెంతెకొస్తు దినమున. అందుకని యేసయ్య భూలోకంలో నరావతారిగా ఉంటే అందరిలో ఉండలేడు, అందరితో ఉండలేడు. నా ఆత్మను పంపుతానని చెప్పి ఆయన మనతో నివాసం చేస్తాడు. మనమే ఇప్పుడు దేవునికి పర్ణశాలం అయిపోయాం. మనము ఇప్పుడు ఎవరని చెప్పండి? దేవుని నివాసము. వీఆర్ గాడ్స్ టెంపుల్. మనం ఏంటి తెలుసా? మనము కదిలే దేవుని మందస్సాలము. పాత నిబంధనలో మందస్సం ఎక్కడికి వెళితే అక్కడ విజయం. నీవు దేవుని యొక్క సన్నిధిని పోసుకొని పోయేటువంటి మందస్సానివుడు. మరి పర్ణశాల పండుగ ఏంటంటే ఏంటి చెప్పండి? దేవుని యొక్క అనుగ్రహాన్ని గురించి, అనుగ్రహాన్ని అనుభవిస్తూ, అనుగ్రహాన్ని ఆనందిస్తూ ఏం చేయాలంటే ఆయన యొద్దకు రావాలి. చెప్పండి, ఆయన కొరకు వెళ్ళాలి. ఆయన యొద్దకు రావాలి, ఆయన కొరకు వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడన్నా జీకే బాబు గారు పిలిస్తే రండి, పొండి గురించి చెప్తా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మంచి వర్తమానం 3 పండుగల గురించి వివరించిన రెవరెండ్ రావుబాబు గారికి మనందరి పక్షంగా పర్ణశాల పండగ సందర్భంలో ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని దీవించును గాక. ఈ సమయంలో వారి సతీమణి వనిత మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. మరి దయచేసి వనిత వచ్చి శుభాకాంక్షలు తెలియచేయవలసిందిగా నేను కోరుతున్నాను. దేవుని పరిశుద్ధ నామన స్తోత్రము. మీ అందరికి కూడా ఈ యొక్క 35వ పర్ణశాల పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక మాట మీకు గుర్తు చేయాలని నేను అనుకుంటున్నాను. 119వ కీర్తనలో మీరు తీయక్కర్లేదు, గ్రీటింగ్స్. 119వ కీర్తన 37 2వ భాగములో నీ ఆజ్ఞలు నడుచుకున్నటకు నన్ను బ్రతికింపు అన్న ఒక మాట రాయబడినది. 119వ కీర్తన మొత్తం కూడా ధర్మశాస్త్రం గురించి, ఆయన విధుల గురించి, ఆయన కట్టడల గురించి రాయబడి ఉన్నది. అయితే నేను నీ మార్గములో నేను నడుచుకోవాలనుకుంటున్నాను. నన్ను బ్రతికింపు. నేను బ్రతకాలి, కానీ నేను బ్రతికే దేనికంటే నీ మార్గములో నేను నడుచుకోవటానికి బ్రతకాలని. మనందరికి కూడా బ్రతకాలి, ఎక్కువ కాలం బ్రతకాలి. ఎంత ముసలోళ్ళైనా కూడా ఎక్కువ కాలం బ్రతకాలన్న ఆశ ఉంటుంది. కానీ దేవుని బిడ్డలమైన మనం, క్రీస్తు రక్తంలో కడగబడిన మనం, మేము ఎదిగామండి, చాలా సంవత్సరాల నుంచి మేము క్రైస్తవులను చెప్పుకుంటున్నాం. మనము ఈ పర్ణశాల పండుగ ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు చాలామంది ఇక్కడ ఉండొచ్చు, వ్యక్తిగతంగా కూడా ఆయుష్ కలిగిన వారు ఉండొచ్చు. కానీ మనం ఎంతగా ఎదిగాము, ఆత్మీయంగా మనం ఫలించామా, ఆత్మఫలం ఫలించామా, బ్రతుకుతున్నాం. నీ కొరకు నువ్వు బ్రతుకుతున్నావు, నీ కుటుంబం కొరకు బ్రతకటం కాదు, కానీ దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో ఆయన మార్గంలో మనం జీవిస్తూ మన జీవితాలను సరిచేసుకుంటూ ఆత్మీయంగా ఫలించగలుగుతున్నామా? చక్కని ఉదాహరణ బైబిల్ గ్రంథం నుంచి మగ్దలేన మరియాను మనం జ్ఞాపం చేసుకుందాం. నేను ముగిస్తాను, 2 మాటలు చెప్పి. మగ్దలేన మరియా, ఆమె యేసుప్రభు వారిని చివరి వరకు కూడా వెంబడించిన ఆమె. అప్పటి వరకు ఉన్నటువంటి శిష్యులు అవసరమైతే నీ కొరకు నేను ప్రాణాన్ని పెడతానన్న వాళ్ళు కూడా దాక్కున్నారు. కానీ ఆయన యొక్క సిలువ వరకు వెంబడించింది. ఆయన సమాధి యొద్దకు తెల్లవారుజామున 3వ దినమున కొంతమంది స్త్రీలను ఆమె పోగు చేసుకుని వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ దినాలు ఎంత ప్రతికూల పరిస్థితి. అక్కడ కావలి వారు ఉన్నారు. ఆ యొక్క సమాధి ముయ్యబడినప్పుడు ఆమె కొంతమంది స్త్రీలను తెల్లవారుజామున అక్కడ సుగంధ ద్రవ్యాలు పూయటానికి, ఆమెలో ఎంత త్యాగము, ఆమెలో ఎటువంటి పట్టుదల, ఆమెలో ఎటువంటి ప్రభు పట్ల ప్రేమ ఉన్నదో జ్ఞాపం చేసుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది స్త్రీలే ఉన్నారు. ఇక్కడ వర్షిప్ నడిపించిన వాళ్ళు స్త్రీలే, పాటలు పాడిన వాళ్ళు స్త్రీలే, ఇక్కడ కనిపించేది కూడా ఎక్కువ మంది స్త్రీలే కనపడుతున్నారు. మగ్దలేన మరి ఆ దినమున ఆమె యేసు ప్రభు వారి దేహం అక్కడ లేనప్పుడు ఆమె ఒక మాట అంటది, నా ప్రభుని ఎవరో మోసుకుని పోయారు, ఆయన ఎక్కడ చెప్తే నేను మోసుకుని పోతాను.
మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా అన్ని సమాచారం చెప్తూ ఉంటాం. దేవుని బిడ్డలమైన మనము ప్రభువుని ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రభువుని మనం కలిగి ఉన్నాం. ప్రభు మనలో నివసిస్తూ ఉండగా ఆయన గురించి ఇతరులకు చెప్పేవారిగా సాధనాలుగా మనము ఉండాలి. రాబోయే దినాల్లో స్వేచ్ఛగా మనం బహిరంగ ఇప్పటికే లేదు, కానీ మనం దేవుని గురించి ఇతరుల లోకానికి పరిచయం చేయాలి. ఎందుకు బ్రతుకుతున్నాం అన్నదానికి, నన్ను బ్రతికించు ప్రభు, మనం బ్రతుకున్నాం. నీ బ్రతుకు, నీ యొక్క ఆయుష్ ప్రభుని లోకానికి పరిచయం చేసే విధంగా ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు ఏ విధంగా దేవుని కొరకు ఇతరులకు పరిచయం చేస్తావో, ఏ విధంగా చెప్పగలవో ఆ విధంగా నీ జీవితాన్ని నువ్వు చూసినట్లయితే ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత ప్రభువు చేత మనం ప్రశంసించబడతాం. ఆయన బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని మనం పిలిచినప్పుడు ఆయన ఇచ్చే ఆ నీతి కిరీటము, ఆ జీవ కిరీటము మనం పొందుకోవటానికి అవకాశం. కనుక మనం బ్రతుకుతున్నాం. ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? విశ్వాసగా నీ బ్రతుకు, నీ ఆయుష్ కాలము ఎందుకొరకు దేవుణ్ణి ఆయుష్ అడుగుతున్నావు? నీ కుటుంబం కొరక నువ్వు సంపాదించుకుంటావు, కానీ ఇది ఎప్పుడు నీ ఏమిట రాదు. కానీ కొన్ని ఆత్మలను లేదా కొంతమందికి స్వార్థ ప్రకటించినప్పుడు ప్రభు చేత ప్రశంస పొందుకుంటాం. కనుక నేను ఎదిగాను అని మనము అనుకుంటాకి నీలో ఆత్మీయంగా ఫలించాలి, ఆత్మ ఫలము కూడా మనలో ఫలించాలి. అది మీరు చూసుకోండి, మీరు ఎంత ఎదిగారో, ఆత్మఫలం ఫలించారో లేదో, ఆ 9 మనలో ఉన్నాయో లేదో చూసుకోండి. అలా లేక జీవితము ఎన్నో సంవత్సరాలు జీవించిన ఆ జీవితంకు విలువ అనేది ఉండదు. ప్రభు చేత ప్రశంస పొందుకోవాలి. అట్టి కృప ఇక్కడ ఉన్న వారి అందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.